హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా సారీ అండి. అయోధ్య వ్లాగ్ చాలా డిలే అయిపోయింది. అసలు నాకు టైం దొరకలేదు వీడియో అంతా ఎడిట్ చేయడానికి. చాలా సారీ, ఏమనుకోవద్దు. సో ఈరోజైతే కంప్లీట్గా అయోధ్య వ్లాగ్ అంతా కూడా, అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనైతే యాడ్ చేశాను ఈ వీడియోలో. డాడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఫ్రమ్ ప్రయాగ్రాజ్ టు అయోధ్య. ఆల్రెడీ నేను పాత వ్లాగ్లో చెప్పాను వాళ్ళకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 10 అవర్స్ 11 అవర్స్ అలా పట్టింది అని. నైట్ ఒక రూమ్లో స్టే చేసేసి మార్నింగ్ అయితే వాళ్ళు కార్లో ఈ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసారు. తర్వాత లోపల 4 వీలర్స్ అలో లేదంట, ఓన్లీ 2 వీలర్స్ ఆర్ ఆటోలోనే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చంట. బైక్ అండ్ ఆటో వాళ్ళు కూడా టెంపుల్ దగ్గర వరకు డ్రాప్ చేయరంట అండి. జస్ట్ నియర్ బై ఒక దగ్గర డ్రాప్ చేస్తారంట. మళ్ళీ అక్కడ నుంచి బై వాకే మనం టెంపుల్కి వెళ్ళాలంట. సో నెక్స్ట్ వీడియోలో డాడీ చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఒక్కసారి వినండి. ఇక్కడ నుంచి కార్ పర్మిషన్ లేదు, చెప్పాలి ఇక. చెప్పండి. ఇక్కడ నుంచి కార్కి పర్మిషన్ లేదా? వీలరు పోవడానికి వీలు లేదు. అచ్చా, ఇక్కడనే 4 వీలర్ పార్క్ చేయాలి. సెల్ ఫోన్ మాత్రం తీసుకోవచ్చట. ఇక్కడ నుంచి ముందు పోతే మనకు ఆటో దొరుకుతాయి, ఆటో వెళ్ళిపోవాలి. ఓకే. సో అది మ్యాటర్. అక్కడ బైక్ ఆర్ ఆటో మాత్రమే మనం తీసుకొని లోపలికి వెళ్ళాలంట. అండ్ వీళ్ళు మాత్రం, అంటే ఈ బైక్ అతను మాత్రం మమ్మీకి డాడీకి ఇద్దరికి కలిపి 50 రూపీస్ తీసుకున్నారంట డ్రాప్ చేయడానికి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ వరకు నడిచి అప్పుడు దర్శనం అయిందంట. నడవడానికే ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ టైం పట్టిందంట, అంత క్రౌడ్ ఉండిందంట. కానీ ఆ నడక అసలు ఏమీ గుర్తుండదండి. జస్ట్ ఆ శ్రీరామ్ని చూస్తే చాలు. అసలు అయోధ్య వెళ్ళడమే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎవరు వెళ్ళరనుకుంటా నాకు తెలిసి. నిజంగా నడుస్తుంటే కూడా మన శ్రీరాముడు ఇక్కడ నడిచారు అంటే, ఆయన ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు అన్న ఫీలింగే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. నిజంగా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ లక్కీ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ అని నాకు అనిపించింది ఈ మూమెంట్లో ఇప్పుడు. సో వీళ్ళు ఈ బైక్ వాళ్ళైతే ఆల్మోస్ట్ డే అంతా వర్క్ చేస్తారంట అండి. ఈ పీరియడ్లో, అంటే ఈ కుంభమేళా టైంలో మాత్రం వాళ్ళకి చాలా మంచిగా మనీ అవన్నీ వచ్చాయంట. అండ్ ఆల్సో అయోధ్య స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరో ఒకరు చూడడానికి వస్తూనే ఉంటారు కాబట్టి చాలా బాగుందంట. అండ్ లోపల ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదంట, ఇంకా చేస్తున్నారంట కొంచెం. సో అది. సో మమ్మీ డాడీ వాళ్ళైతే సెల్ ఫోన్స్ అయితే లోపల వరకు తీసుకెళ్లారంట. బట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పేశారంట. సో అప్పటిదప్పుడు మళ్ళీ లాకర్స్ వెతుక్కొని అక్కడ మళ్ళీ మన మొబైల్స్ డిపాజిట్ చేయాల్సి వచ్చిందంట. సో ఎనీవేస్, అంటే అక్కడ సెక్యూరిటీ అంతా కూడా చాలా బాగా చేశారంట. అంటే ఎవరైనా ఏమన్నా అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వడం, కరెక్ట్గా ఇవ్వడం,
ఎవ్రీథింగ్ బాగా చూసుకున్నారంట. సో అదొక్కటి మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది, నచ్చింది కూడా. సో కొన్ని టెంపుల్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, పోలీస్ వాళ్ళు సరిగ్గా చెప్పరు, ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు, అలా ఉంటుంది కదా. బట్ అయోధ్యలో మాత్రం చాలా చాలా బాగుందంట. అండ్ నాకు చాలా నచ్చింది ఈ పాయింట్ మాత్రం. సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా చూసుకుంటూ ఉన్నారంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్, అంటే హాఫ్ కూడా కాదు, ఆల్మోస్ట్ చాలానే అయిపోయిందంట. బట్ ఇంకా కొంచెం మోడిఫికేషన్స్ అలా చేస్తూ ఉన్నారంట. ఆ లైన్లో అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూ ఉంటే నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ అంట అదైతే. నాకు అమ్మ చెప్తుంటే మాత్రం అరే నేను మిస్ అయ్యానే అని అనిపించింది. నిజంగా ప్రయాగ్రాజ్ వరకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అయోధ్యకి వెళ్ళండి, డెఫినెట్గా దర్శనం చేసుకోండి. ఎందుకంటే అంత దూరం మనం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్దామన్నా కుదరదు. సో కుంభమేళా వరకు వెళ్ళిన వాళ్ళు డెఫినెట్లీ అయోధ్యని మాత్రం విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అంతా కూడా. మళ్ళీ మళ్ళీ అందరికీ ఆ ఛాన్స్ కూడా దొరకదు. నాకు పర్సనల్గా శ్రీరాముడు అంటే చాలా ఇష్టం, నాకు రామాయణం అంటే కూడా చాలా ఇష్టం. సో నాకు చిన్నప్పుడు నానమ్మ చెప్తూ ఉండేదన్నమాట స్టోరీస్ వీటన్నిటి గురించి. అండ్ మా డాడీ కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో డెఫినెట్గా ఛాన్స్ దొరికితే మాత్రం విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇదైతే. అండ్ ఈ క్రౌడ్లో మా డాడీ తప్పిపోయారు కూడా మధ్యలో. యాక్చువల్గా ఏమైంది అని అంటే చెప్పులు కూడా అక్కడ వదిలేసి వెళ్ళాలంట. మా వాళ్ళు ఏం చేశారంటే చెప్పులు కూడా వేసుకొని లోపల వరకు వెళ్ళారు. తర్వాత అందరూ అక్కడ పోలీస్ వాళ్ళు ఇంకా వేరే జనాలు కూడా లేదు, చెప్పులు లోపలికి అలో లేదు, అక్కడ పెట్టేయాలి పక్కన అని చెప్తే ఇంకా డాడీ వెళ్ళారంట. అమ్మేమో ఒక దగ్గర ఆగిందంట, ఇక్కడే నేను ఉంటాను మీరు మళ్ళీ ఇక్కడికే రండి అని చెప్పిందంట. బట్ కొత్త ప్లేస్ అంతా క్రౌడ్ ఉండేసరికి డాడీ కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారంట. మళ్ళీ థ్యాంక్ గాడ్ మళ్ళీ కలుసుకున్నారు వాళ్ళిద్దరైతే. బట్ ఆ టైంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అమ్మ చాలా టెన్షన్ పడిందంట. సో ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనైనా వెళ్తే మాత్రం ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళకండి, వెళ్తే అందరూ జంటతో వెళ్ళండి. బట్ ఒక్కళ్ళు సింగిల్గా మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, బికాజ్ తెలియని ప్లేస్ అది. అంత చుట్టుపక్కల ఎవరు మనకి తెలిసిన వాళ్ళు కూడా ఉండరు కదా. సో కేర్ఫుల్గా అన్నీ చూసుకొని ఉంటే బెటర్. బట్ మాకైతే డాడీ మళ్ళీ కనిపించేసరికి అమ్మకి అసలు చాలా రిలీఫ్ అనిపించిందంట. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కేర్ఫుల్గా ఉండండి అంతే. మీలో ఎంతమంది అయోధ్యకి వెళ్ళారు అనేది కమెంట్ చేయండి. నాకు ప్రాపర్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు, ఎందుకంటే నేను చూడలేదు కదా, వాళ్ళు చూడడం నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మేబీ నేను కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అవుతూ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ నేనైతే అన్నీ తెలుసుకొని మరీ కవర్ చేయడానికైతే చూస్తున్నాను. ఎవరికైనా ఎక్కడైనా తప్పు అలా ఏమైనా అనిపించినా ప్లీజ్ డోంట్ మైండ్. ఫైనల్లీ దర్శనం అయితే 4 to 5 hours అనుకోండి. నడవడంలోనే 5-6 kilometers ఉంటుందంట. బట్ దర్శనం మాత్రం ఫాస్ట్గానే అయిపోయిందంట. ఇంకా దర్శనం అవ్వగానే బయటకి రాగానే కొన్ని ఇయర్ రింగ్స్ ఇవి నెక్లెస్లు అట్లా కనిపించినాయి. ఇంకా మా అమ్మ ఆగుద్దా, ఆడవాళ్ళంటే అసలు ఎక్కడున్నా షాపింగ్ మాత్రం అస్సలు చేయకుండా ఉండరు. సో సేమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇదెంత అదెంత అని అడగడం స్టార్ట్ చేసేసింది. ఓన్లీ అడగడం వరకే, కొనడం మాత్రం ఏమీ ఉండదు. ఆమె 50 rupees అని చెప్తే మా మమ్మీ 20 rupeesకి ఇస్తావా అని అడిగింది. ఆమెమో ఒక లుక్ ఇచ్చింది అనమాట. ఆ క్లిప్ ఇక్కడే ఉంటుంది, ఒకసారి చూసేయండి మీరు కూడా, కామెడీ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడి అమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర బార్గెన్ చేయకుండా వాళ్ళు ఎంత అంటే
అంత తీసుకోవడమే బెస్ట్. అంటే అందరి దగ్గర నేను అనను, కొందరు ఉంటారు, బట్ కొంతమంది అయితే చాలా నిజాయితీగా కష్టపడుతూ వర్క్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళనైతే మనం సపోర్ట్ చేయాలి. సో ఇదే ఈ వైట్ నెక్లెస్ ఆమె 50 రూపీస్ అని చెప్తుంది. మా మమ్మీ ఏమో 20 రూపీస్ ఇవ్వమని అడిగింది. ఆమెమో నేను ఇవ్వను అని చెప్పేసి 50 का जोड़ा 20 का दीजिए 20 रुपये को. సో దర్శనం అయిపోయిన తర్వాతే వాళ్ళు టీ ఇంకా కొంచెం లైట్గా టిఫిన్ చేశారంట. ఆల్మోస్ట్ దర్శనం అయిపోయేసరికి 12-12:30 అలా అయింది. బట్ అయినా కూడా లంచ్ బయటకు వెళ్ళిన తర్వాత చేద్దాము, బట్ ఇప్పుడు ఇక్కడైతే ఏదైనా లైట్గా టిఫిన్ చేద్దామని చెప్పి వాళ్ళు టిఫిన్ అయితే చేశారంట. అండ్ టీ అండ్ టిఫిన్ చాలా బాగుందంట. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ 5 కిలోమీటర్స్ నడిచి బయటకి రావాలి. బట్ ఎనీవేస్ ఏదైనా కూడా ఒక్కసారి దర్శనం అయింది అని అంటే ఆ నడక కూడా గుర్తుండదు. ఎక్కడైనా అంతే, జనరల్గా మనకి తిరుపతిలో కూడా అంతే కదా, మనం మెట్లెక్కి వెళ్తాము, బట్ వన్స్ మనకి దర్శనం అయిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోతాము. నిజంగా మ్యాజికే అది దేవుడి దగ్గర. సో ఫైనల్గా వాళ్ళు అన్నీ ఫినిష్ చేసేసుకొని అయితే మళ్ళీ వారణాసికి వెళ్ళారు. సో నెక్స్ట్ మహాకుంభమేళా సిరీస్లో వారణాసి వ్లాగ్ కూడా రాబోతుంది. అది మాత్రం ఫాస్ట్గానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మన సబ్స్క్రైబర్స్ ఫోటో కూడా నేను యాడ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.